20/12/2023న సుందరయ్య విజ్ఞాన కేంద్రం పౌర హక్కుల సంఘం మార్చి 9-10లో జరుపుకుంటున్న 50 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా మాడబూరి శ్రీధర్ గారిని ప్రకటించుకున్నారు. అదే విషయాన్ని పాంప్లెట్ ఆవిష్కరించుకొని సమాజానికి తెలియపరిచారు. ఈ సందర్భంగా మాడబూరి శ్రీధర్ గారు మాట్లాడుతూ, ఒక వ్యక్తిపై కానీ ఒక జాతిపై కానీ జరిగే దాడులే కాదు, ఒక ప్రాంతం పైన కానీ ఒక దేశం పైన కానీ జరిగే దాడులు కూడా పౌర హక్కుల కిందికే వస్తాయని చెప్పారు. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్, ఈ కాశ్మీర్ రాజ్యాంగంలో మొదటి సెక్షన్లోనే భారతదేశంలో అంతర్భాగమే కాశ్మీర్ అని రాసుకున్నది. మరి ఈ భారత ప్రభుత్వము 367 చట్టాలను ఎందుకు రద్దు చేసినట్టు? అక్కడి ప్రజల స్వతంత్రాన్ని వాళ్ళు శాసించినట్టే కదా, వారి పౌర హక్కులను కాలరాసినట్టే కదా అంటూ ప్రశ్నించారు. ఏ దేశంలోనైనా పౌర హక్కులు నిలవాలంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చెప్పారు. ఆ హక్కుల రక్షణ కోసం ప్రజలను నిత్యం చైతన్యం చేయటమే పౌర హక్కుల సంఘం యొక్క కర్తవ్యం అని చెప్తున్నాడు. ఒక చట్టం చేశారు. ఏ చట్టం అది? 370. ఇది చెప్పి మూడేసారు. 370 అంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి దాంట్లో. దాని గురించి మొత్తం నేను వివరణ చేయదలుచుకోలేదు, అనవసరం మీ అందరికీ తెలుసు. ఆ 370లో ఏం చేశారంటే 370ని తీసేయడానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 370ని తీసేయడానికి 367 అమలు చేశారంటే 367 ఏదో భయంకరంగా తెలుసా మీకు? అది అర్థం చెప్పే ఒక చట్టం ఉంది. అర్థం చెప్పే 367 అర్థం చెప్పడానికి దీని అర్థం ఏంటి ఇది, దీని అర్థం ఏంటి అది అని చెప్పేది. దాంట్లో ఏం చేశారు కదా, జేఎన్కేలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆ చట్టం ప్రకారము మొదటి అక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ జిల్లా ఆ రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఒక సెక్షన్ ఫస్ట్ ఒకటి ఉంది, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఏం చెప్తుందో తెలిసిన, అది భారతదేశంలో భాగం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అని దాని మొట్టమొదటిదే ఉంటుంది. దాన్ని కొట్టేయాలని చెప్పారు సరే. మరి అది ఎట్టాలంటే మీరు దాని అర్థం ఏంటండి? మరి దాని అర్థం వ్యతిరేకంగా మరి అది ఎట్లా చెప్తున్నారు మరి అని అంటే, లేదు అది అందుకని మేము దాన్ని సవరణ చేసేసాం. ఏం సవరణ చేస్తున్నాం? 367 ద్వారా అరేంజ్ చేసాం. 370 దాన్ని తీసేసాం. ఎంత దారుణమైన రెండు అధికరణాలను మార్చడానికి, రెండు తప్పులు చేయడానికి, ఆ రెండు తప్పులు చేసే మొత్తం పాయింట్స్లో మొన్న సుప్రీంకోర్టులో ఏం జడ్జిమెంట్ వచ్చిందో తెలుసా మీకు? మిగతా అన్ని కరెక్టేనట. సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్లో హైకోర్టు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పనులన్నీ కరెక్ట్ అట. ఎక్సెప్ట్ వాళ్ళు మాత్రం చాలా తప్పట. ఏమిటది? అదేమిటంటే 272లో ఏం చెప్తుంది? ఈ 376 సారీ 367 370 కొట్టేయాలి అని చెప్పి రాశాడు. ఎవరు? సుప్రీంకోర్టు చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, అందరూ చదివారు, మీరు చదివారు, నేను చదివాను, మీరంతా చదువుండొచ్చు. టోకు లెక్క తీసేసి హక్కులలో ఇదొక పాయింట్ చెప్పడం కోసం నేను ఇదంతా చెప్తాను, కష్టపడుతున్నాను. అందులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఈ ఒక్క పార్ట్ మాత్రం పోతుంది, మిగతా ఉంటాయంటే. నా ప్రశ్న ఏంటంటే, ఈ రెండు పోయిన తర్వాత ఇంకేది మిగలదు అక్కడ చట్టంలో. మొత్తం జడ్జిమెంట్లోనే నిలబడదు. మరి ఎవరు దాని గురించి మాట్లాడలేదు? ఎవరు గురించి నేనే రాసిన ఈ మధ్య రాసిన. ఎవరు రాసిన వాళ్ళు ఎవరు? చెప్తున్నారు ఎవరు? హిందూలో అప్పుడప్పుడు వస్తున్నారు. ఇవాళ కూడా హిందూలో ఒకటి వచ్చింది ఇటువంటి క్వశ్చన్. మరి ఎవరండి ఈ ఏమంటుందని
పౌర హక్కుని మాట్లాడేది ఎవరు? ఇది పౌర హక్కు. కొన్ని వందల వేల లక్షల జనాలని జైలుకు పంపించే చట్టం ఇది. ఆ చట్టం చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్తున్నది. సుప్రీంకోర్టు చేసిన చట్టంలో ఉన్న ఒకటి పార్టీ పోతుందని మిగతా పోని అట్లగే ఉంటాయని అంటే సుప్రీంకోర్టే కూడా అంటూ ఉంటే ఎవరు పౌర హక్కుల గురించి మాట్లాడాలి, ఏమని పౌర హక్కుల గురించి అడగాలి అనేది ప్రశ్న. మీ అందరి ముందు ఉన్న ప్రశ్న అది. మనమంతా దాని గురించి ఆలోచించాల్సిన విషయం, తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇంకా ఇది కాక చాలా లిస్ట్ ఇచ్చారు మా లక్ష్మణ్ గారు, చాలా పాయింట్స్ రేజ్ చేశారు. అవన్నీ పౌర హక్కులకు సంబంధించిన విషయం. నాకు ఈ పౌర హక్కుల గురించి నాకు తెలియదు, నేను ఎంత అసోసియేషన్ నేను లేదు. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పడం మాకు వచ్చింది అదే. ఎంతకని మేము పాట టీచర్ని, నేను టీచర్గా చెప్తున్నప్పుడు మరి నేనేం చెప్పాలి అక్కడ కోర్టులో కాదు, సారీ, ఆ క్లాస్లో నేనేం చెప్పాలంటే ఈ చట్టం ప్రకారం చేయాలి అని చెప్పాలి. ఏం చెప్తామంటే అన్ని అబద్ధం చెప్తూ ఉంటే, తప్పులు చెప్తూ ఉంటే ఏమని చెప్పాలనుకుంటున్నా? ఇది ఆలోచించాల్సిన విషయం, అందరూ ఆలోచించాల్సిన విషయం. పౌర హక్కు అంటే అది. ఏ పౌర హక్కు అంటే నువ్వు రాసుకున్న చట్టం, నువ్వు రాసుకున్న రాజ్యాంగం, నువ్వు చేసుకున్న జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్కి సంబంధించిన అంతకుముంచిన చట్టాలు, వాటిని కొట్టేసిన చట్టాలు, ఆ కొట్టేసిన చట్టాలను కూడా తప్పుగా చేయడం, కొత్త జడ్జిమెంట్స్, ఇవన్నిటిని ఎవరు అడగాలండి? పౌర హక్కులు కదండి ఇవన్నీ అడగాల్సింది. కనుక పౌర హక్కులంతా దీని గురించి ఆలోచించాలని, ఆ పౌర హక్కుల విషయం మీరు ఇంకా చర్చ చేయాల్సిన అవసరం ఉందని మన లక్ష్మణ్ గారు చెప్తున్నారు. ఇంకా 50 సంవత్సరాల కార్యక్రమంలో చెప్తున్నారు. రాబోయే